తనపై బనాయించిన అక్రమ కేసులపై న్యాయ పోరాటం చేస్తానని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డిని ఆయన కలిశారు. ఈ సందర్భంగా అంబటి మీడియాతో మాట్లాడుతూ అధికారంతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నా ఇంటిపైన నాపైన దాడి చేయించారన్నారు. పవన్ కళ్యాణ్ మీ వెంట ఉంటే కాపులంతా మీతో ఉన్నట్లు భావిస్తున్నారేమో, కాపులు వైసీపీ వెంటే ఉన్నారన్నారు. పార్టీ సహకారంతో నన్ను హింసించిన వారిని వదిలిపెట్టమన్నారు. ఈ సమావేశంలో వైసీపీ ప్రతిపాటి రాజానగరం సమన్వయకర్తలు ముద్రగడ గిరిబాబు, చెక్కంపూడి రాజా ఉన్నారు. ప్రత్యేకంగా కిర్లంపూడి పద్మనాభం గారి యొక్క ఆశీస్సులు వారికి నాకు ధన్యవాదాలు చెప్పగలిగింది. నేను కోటి జైల్లో 18 రోజులు ఉన్నప్పుడు నన్ను నా కుటుంబాన్ని తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నటువంటి రోజుల్లో ముద్రగడ పద్మనాభం గారు చాలా మంది గుంటూరు వచ్చారు. నేను జైల్లో ఉంటే రాజమండ్రి పరామర్శించాను. అలాంటి వారందరికీ ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం దానిలో ముఖ్యులు ముద్రగడ పద్మనాభం గారు. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం గారి గురించి మాటలు చెప్పాలని, ముద్రగడ పద్మనాభం గారు నేను రాజకీయాల్లో రాకముందు నేను ఆయన పరిశీలిస్తున్నాను. ముఖ్యంగా మురుగునీటి రంగారావు గారి హత్యకు ముందు విజయవాడలో కాపునాడు జరిగినప్పుడు తెలుగుదేశం నుంచి రాజీనామా చేసి కాపునాడుకి చాలా పెద్ద చరిత్రాత్మకమైనటువంటి సమావేశం జరిగింది. ఆ రోజున ఈయన ప్రధానమైన ఇంట్రాక్షన్ గా ఉంటుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీ విని ఎరుగని విధంగా బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగల. ఒకసారి ముద్రగడ పద్మనాభం గారు జరిగింది జైలు కదండి, హాస్పిటల్ జైలుగా మార్చేశారు. ఎంతో ఇబ్బందులు పెట్టారు. ఆయన కుటుంబాన్ని కూడా ఇబ్బందులు పెట్టారు. పచ్చి బూతులు తిట్టారు. ఇప్పుడు నేను చెప్పలేను, కానీ వాళ్ళ కుమారుడు ఒక ఆయన ఇల్ హెల్త్ గా ఉంటే ఆయన మీద కూడా దౌర్జన్యం చేసే ప్రయత్నం చేశారు. ఈయనైతే జుట్టు పట్టుకు లాక్కెళ్ళినటువంటి సందర్భం ఇవన్నీ కళ్ళారా చూసాం, అనుభవించింది తెలుగుదేశం ప్రభుత్వం. ఆ తర్వాత ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం గారి కుటుంబాన్ని వేధించినందుకు అనుభవించింది ఈ తెలుగుదేశం ప్రభుత్వం. మళ్ళీ మొన్న ఏంటంటే నాకు అర్థం కాలేదు. ముద్రగడ పద్మనాభం గారు అంత సీనియర్ నాయకుడిని కాకపోయినా నేను సీనియర్ నాయకుడు. 89లో రాజకీయాల్లోకి వచ్చాను. రాజశేఖర రెడ్డి గారి వెంట ఉన్నాను, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉన్నాను. ఇది చేసింది తప్పేంటబ్బా? నోరు జారానా? జారితే అమ్మటే చెప్పాక సమాధానం. నా ఇంటి మీద దాడి చేసి నేను అడుగుతా ఉన్నా. 7 గంటల 20 నిమిషాల పాటు దాడి కొనసాగింది. ఆటవిక సమాజమే, లాండ్ ఆర్డర్ లేని సమాజమా, ప్రభుత్వం లేని సమాజమా? ఏదైనా ఇబ్బంది వస్తే 100 కొడితే పోలీసులు వచ్చేస్తారే ఈ సమాజంలో? 7 గంటల 20 నిమిషాల సేపు పోలీసు అక్కడే ఉన్నా నన్ను హత్య చేయడానికి ప్రయత్నం చేశారు. నా ఆఫీసును పగలగొట్టడానికి పగలగొట్టారు, నా కార్లు పగలగొట్టారు, నా ఫర్నిచర్ పగలగొట్టారు, నా భార్య పిల్లల మీద దౌర్జన్యం చేశారు, కులం పేరు పెట్టి దూషించారు. ఘోరం మన సమాజం భరించాలని అడుగుతా ఉన్నా. ఆంధ్ర సమాజం భరించాలా అని అడుగుతా ఉన్నా. నేనేమైనా రౌడీనా? నేనేమైనా సంఘ విద్రోహ శక్తినా? నేను సీనియర్ నాయకుడిని, వయసులో పెద్దవాడిని. అంతేకాదు మళ్ళా మనవి చేస్తున్నా, ఈ రాష్ట్రంలో జనాభాలో 20% కన్నా ఎక్కువ ఉన్నటువంటి కాపు కులంలో పుట్టి పెరిగిన వాడిని నేను. 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకుడిని నేను. మొన్న జరిగిన అవమానం కానీ, మొన్న జరిగిన ప్రయత్నం కానీ, ఈ కూటమి ప్రభుత్వం చేసిన దాన్ని వదిలిపెట్టను అని మనం చేస్తున్నా. మీ అందరి సహకారంతో చాలా సందర్భాల్లో మనం మాట్లాడతాం, ఈ పని కాకపోతే నేను పేరు మార్చుకుంటాను. ఈ దేశంలో, ఈ మానవ జాతిలో ఎవరైనా పేరు మార్చుకుంటానని చెప్పి మార్చుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ముద్రగడ పద్మనాభం గారు. చాలా మంది అంటారు ముద్రగడ పద్మనాభం ఆగమన్నా
చాలా మంది అంటారు ఆయన పేరు మార్చుకున్నాడు కానీ పట్టుదల కోసం మార్చుకున్నాడు, ఇచ్చిన మాట కోసం మార్చుకున్నాడు. ఇది నిజంగా ఇలాంటి వ్యక్తి, ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి, ఇలాంటి పట్టుదల కలిగినటువంటి వ్యక్తి, ఇలాంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి కాపు కులంలో పుట్టినందుకు కాపులు గర్వపడాలని కూడా ఈ సందర్భంగా చెప్తాను. అలాంటి ఎందుకంటే పద్మనాభం గారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకొని ధన్యవాదాలు చెప్పాలని ప్రత్యేకంగా నేను ఇక్కడ రావడం జరిగిందని మనం చూస్తాం. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ కాపు కమ్యూనిటీ అండ్ ప్రజాస్వామ్యవాదులు, నా పార్టీ వాళ్ళు, నేను చేసే ఈ లీగల్ పోరాటంలో అందరూ కూడా నాకు ఆశీస్సులు బలము ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని సవినయంగా వారందరినీ కూడా ప్రార్థిస్తున్నాను. పార్టీ ఏమైనప్పటికీ కూడా ఇది అధర్మమైనటువంటి విషయం, ఒక అనాగరిక సమాజంలో జరుగుతున్నటువంటి అంశం లాగా కనిపిస్తున్నది. ఇది పొగరుతో చేసినటువంటి అంశం, అధికారం ఉంది అనేటువంటి పొగరుతో. ఇంకోటి కూడా చెప్తున్నా, సందేహించను, పవన్ కళ్యాణ్ మా ఎమ్మటి ఉన్నాడు, ఇక కాపులు ఏం చేసినా పర్లేదు అనుకుంటా. పవన్ కళ్యాణ్ మా అమ్మటి ఉన్నాడు, కాపులందరూ మా అమ్మటి ఉన్నట్టే. ఇక రాంబాబుని కొట్టా పర్లేదు, ముద్దగడ పద్మనాభం గారి ఫ్యామిలీని తిట్టినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు అనుకుంటున్నారు. తప్పు. ఇది అన్యాయం, ఇది అక్రమం. ఈ అన్యాయాన్ని, అక్రమాన్ని నా పార్టీ, నా కులము కలిసి ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. దానికి మీ అందరి సహకారం కావాలని వినయపూర్వకంగా కోరుతున్నాను. అవకాశం లేదు నాకు, కెమెరాలు ఏమి లేవు కదా, కాబట్టి నేను ఏం చెప్పాలి? ఏమైనా చెప్పాలంటే రికార్డ్ చేసే అవకాశం లేదు, ప్రెస్ మీట్లు పెట్టే అవకాశం లేదు. పోరాడి 10-20 నిమిషాలకు నన్ను అరెస్ట్ చేస్తే అందరూ అనుకున్నారు అమ్మాయ అరెస్ట్ చేస్తే తప్పు అంటారు, కానీ అరెస్ట్ చేయడం మంచి అనుకున్నారు ఆ క్షణంలో. ఎందుకో తెలుసా? రాంబాబు చనిపోయారనుకుంటే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళాలే, ఇప్పుడు ఆయన క్షేమంగా ఉంటాడని మీ అందరూ ఆనందపడ్డారు. నా పార్టీ వాళ్ళు, నా కులం వాళ్ళు, నా అభిమానులు, మానవత్వ విలువలు తెలిసిన వారందరూ కూడా అమ్మాయ రాంబాబు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడు అనుకున్నాం. పోలీస్ స్టేషన్ లో కూడా కొట్టడానికి బయట చేశారే, కోర్టులో ప్రొడ్యూస్ చేశారే, రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చానే, మళ్ళా బెయిల్ వస్తే మళ్ళా కేసు పెట్టారే, మళ్ళా బెయిల్ వస్తే మళ్ళా కేసు పెట్టారే. దారుణంగా ఉంటుందా సమాజం? ప్రభుత్వం ఎలా ఉంటుందా? ఏమండి చంద్రబాబు నాయుడు గారు, ఏమండి లోకేష్ గారు, ఇదేనా మీరు పరిపాలన చేసేది? ఒక వ్యక్తిని ఇంతగా హింసించేటటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారు అంటే నేను వదిలిపెట్టాలా? ఇంట్లో సర్దుకోవాలి, నేను బెయిల్ వచ్చేసి ఇంట్లో కూర్చోవాలా? కూర్చోను. మీ అందరి సహకారంతో న్యాయ పోరాటం చేస్తా. నన్ను హింసించడానికి ప్రయత్నం చేసిన ఆ సిఐ ఇద్దరు కూడా నిజంగా ధర్మం అయితే సస్పెండ్ చేయాలి, ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలి. నేను ఇన్నిసార్లు చెప్పాను కదా, నన్ను కొట్టడానికి ప్రయత్నం చేశామని. ఏ పోలీస్ ఆఫీసర్ అయినా అబద్ధం అని చెప్పాడండి, ఏ తెలుగుదేశం అనేది అబద్ధం అని చెప్పాడా? చెప్పలేకపోయారు, ఎందుకంటే అది నిజం కాబట్టి. ఇంతవరకు చెప్ప ఖండన లేదు. అంబటి రాంబాబుని తీసుకెళ్లి కొట్టిన మాట ఒట్టిది అని చెప్పే ధైర్యమే లేదు. ఎన్ని రోజులు అయింది వాడికి? 2 నెలలు పూర్తిగా వాళ్ళ మీద ఏం యాక్షన్ ఇస్తున్నారంటే నేను కంప్లైంట్ చేశాను. వాళ్ళిద్దరు సస్పెండ్ చేసి విచారణ చేయగలరా?